హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక నో మేకప్ లుక్ అనేది చూపిస్తాను. సో ఇది మేకప్ ఇష్టం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. వెల్కమ్ టు మై ఛానల్ థింగర్ థాట్స్. వీడియో అందరూ చూసిన తర్వాత లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్లో అయితే నేను లారియల్ ప్యారిస్ వాళ్ళది రీవైటల్ లిఫ్ట్ సీరం అండ్ ఎసెన్స్ కలిపి ఉన్నది నా ఫేస్కి టోనర్లా అప్లై చేస్తున్నాను. సో ఇది అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నా స్కిన్ డే అంతా హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ స్వెట్ కూడా ఫాస్ట్గా పట్టదు, గ్రీజీగా కూడా అవ్వదన్నమాట. సో అందుకు నేను ఎప్పుడైనా మినిమల్ మేకప్ చేయాలన్నా ఇదే వాడతాను. అండ్ నా ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అంతా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్. సో ఇది కూడా ఎలా పోతుందో నేను మీకు చూపిస్తాను. సెకండ్ స్టెప్లో నేను లిప్స్కి అయితే వ్యాజ్లిన్ అప్లై చేశాను. ఇప్పుడు డాక్టర్ షీట్స్ వాళ్ళది సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మాత్రం సిలికాన్ బేస్డ్ వాడండి. రెగ్యులర్ బేసిస్లో ఎప్పుడు కూడా సిలికాన్ వాడద్దు. కొన్ని మన పోర్స్ని క్లాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే ఇక్కడి వరకు క్లియర్ కదా. ఇప్పుడు నేను డాటెడ్ పొజిషన్లో మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. 3 ఫింగర్స్ టెక్నిక్ ఎందుకో నాకు అంత బాగా నచ్చదు, చాలా జిడ్డుగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. సో మీరు ఫేస్ అంతా అప్లై చేసుకుంటే చాలు. 3 ఫింగర్ టెక్నిక్లోనే అప్లై చేయాలని రూల్ అయితే ఏం లేదు. నేను వన్స్ సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఎప్పుడు ఒక 2 to 3 మినిట్స్ అయితే దాన్ని వదిలేస్తాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ముందు బ్యాలెన్స్ సన్ స్క్రీన్ ఇలా చేతులకి అయితే అప్లై చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను బ్లూ హెవెన్ వాళ్ళది ఫ్లాలెస్ మేకప్ బేస్ ప్రైమర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ ప్రైమర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఇది లాంగ్ స్టే కూడా బాగుంటుంది. కుదిరితే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇది వన్స్ ఫేస్ అంతా అప్లై చేసుకోండి. టీ జోన్ ఒక్కటే కాదు, కొత్తగా మేకప్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఫేస్ అంతా కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను లాక్మీ ప్రెసిషన్ వాళ్ళ లిప్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది రెడ్ ఇన్ షేడ్లో ఉంటుంది అండ్ ఇదే నేను కలర్ కరెక్టర్గా అండ్ లిప్ కలర్గా కూడా వాడతాను. దాన్ని నేను నా ఐలిడ్స్ పైన కూడా అప్లై చేశాను అనమాట. ఇప్పుడు నేను ఎన్వైబే వాళ్ళ ప్రైమో ప్లస్ సీరం ప్లస్ ఫౌండేషన్ ఉన్న ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ నేను ఓన్లీ అండర్ ఐస్ వరకే అప్లై చేసి అది బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఫేస్ అంతా డాటెడ్ పొజిషన్స్లో సెకండ్ స్టెప్లో చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల మీకు స్పాట్ కరెక్షన్ చేసుకునే పని తగ్గుతుంది అండ్ ఇది చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది కాబట్టి 1 or 2 కోట్స్ వేసుకున్నా బాగా ఎబ్బెట్టుగా ఉండదు. వన్స్ ఈ ఫౌండేషన్ వేసుకున్న తర్వాత నా ఫేస్ గ్లో అయితే చాలా వరకు చేంజ్ అయింది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీరు రెగ్యులర్ టాల్కమ్ పౌడర్ ఏదైతే ఉందో అది వాడేసేయచ్చు అనమాట. నేను ఈ మొత్తం వీడియోలో ఎక్కడా కూడా కలర్ కరెక్షన్ చేయలేదు, కానీ వన్స్ ఈ ఫౌండేషన్ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్లో ఉన్న గ్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కూడా కాదు. ఇప్పుడైతే నేను ఐలైనర్ ప్లమ్ బ్రాండ్ నుంచి వాడుతున్నాను. ఇది ఒక మంచి ఐలైనర్ అనమాట, స్మడ్జ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఐలైనర్ కూడా వేసేసుకున్న తర్వాత నేను చాలా నార్మల్గా ఉండే ఒక చిన్న బింది పెట్టుకున్నాను. బేసిక్గా నాకు ఇలాంటి సింపుల్ మేకప్స్ చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఇష్టం. అండ్ ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా కూడా సింపుల్గా రెడీ అయితేనే బాగుంటుందని నేను అనుకుంటాను. మీరు ఈ లుక్ ఎలా ఉంది అండ్ గ్లో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.